కంగ్రాట్స్ మమతా ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పాస్ అవుట్, ఏం చదివారు? 2014 పాస్ అవుట్. ఓకే. ట్రిపుల్ బ్రాంచ్. ఓకే, ట్రిపుల్ ఈ అయ్యింది, ఐటీ వైపు వద్దాం ఎందుకు అనుకున్నారు? యాక్చువల్గా నేను అయిపోయాక గవర్నమెంట్ జాబ్ ట్రై చేసాను, రాలేదు. సో మా బ్రదర్ ఇక్కడ సజెస్ట్ చేశారు. ఓకే. ఇక్కడికి వచ్చి కనుక్కొని అప్పుడు జాయిన్ అయ్యాను సార్. ఓకే. ఫస్ట్ అసలు నాకు సాఫ్ట్వేర్ అంటే కూడా ఏంటో తెలియదు. ఓకే. ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాక అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బిఆర్ఎన్? బాగుంది సార్. అంటే టాస్క్లు ఇవ్వడము, లాజికల్ గా థింకింగ్ చేసి ఆలోచించి మనం చేసుకోగలుగుతాం ఇక్కడ. ఓకే. ఒక్కొక్కరికి ఒక సిస్టమ్ ఇస్తారు, మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ డే ఆఫ్ మమతాకి ఈ రోజు మమతాకి మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంది? అప్పుడు అసలు నాకు ఏం తెలియదు, అసలు బేసిక్స్ కూడా తెలీదు. వచ్చి అన్ని నేర్చుకొని ఇంత జాబ్ కొట్టానంటే నాకే నమ్మకం కలగట్లేదు. ఓకే. ఇన్నేళ్ళ కెరీర్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక కోర్స్ చేయాలంటే ఖచ్చితంగా ఒక భయం ఉంటుంది, జాబ్ వచ్చిద్దా కాదని ఒక డౌట్ ఉంటుంది. ఎట్లా ట్రస్ట్ చేశారు బిఆర్ఎన్ని? ఎలా ట్రస్ట్ చేసామంటే ఫస్ట్ వచ్చినప్పుడు నాకు కూడా భయం ఉండేది. ఓకే. తర్వాత ఇలా టాస్క్లు ఇవ్వడం, ప్రాక్టీస్ చేసుకోవడం, ఇలా చేయడం వల్ల కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు కూడా రాగలదు అని. ఓకే. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. జాయిన్ అయ్యే ముందు యూట్యూబ్లో చాలా సక్సెస్ స్టోరీస్ చూస్తుంటారు, ఇప్పుడు మీ సక్సెస్ స్టోరీ కూడా యూట్యూబ్లో రాబోతుంది. హౌ డూ యూ ఫీల్ నౌ? చాలా బాగా అనిపించింది. అంటే నేను ఫస్ట్ టైం సక్సెస్ స్టోరీ చూసినప్పుడు ఇలా నాది కూడా రావాలని అనుకున్నాను. కానీ అప్పుడు నాకేం బేసిక్స్ తెలియదు కదా అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చినాక అప్పుడు తెలిసింది ఎవరైనా నేర్చుకొని చేయగలను. ఓకే. జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు బిఆర్ఎన్లో జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. మంచిగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా అందరికి వస్తుంది. ఓకే. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.